గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇంతకన్నా ముందు మనము 4 అంకెలు గల సంఖ్యలను ఎలా విస్తరించి రాయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము 5 లేదా 6 అంకెలు గల సంఖ్యలను ఎలా విస్తరించి రాస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ముందు దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 5637 ఉంది. మరి మనం దీన్ని విస్తరించి ఎలా రాస్తాము? ఒకవేళ మనము వీటి స్థాన విలువలు చూస్తే 5 వేల స్థానంలో, 6 వందల స్థానంలో, 3 పదుల స్థానంలో మరియు 7 ఒకట్ల స్థానంలో ఉంది. అయితే 5637 ఎంతకు సమానము? 5000 ప్లస్ 600 ప్లస్ 30 ప్లస్ 37. చూసారా, మనము 5637ను ఎలా విస్తరించి రాసామో అలానే 16509 అనగా 1,65,098 లేదా 256890 అనగా 2,56,890. వీటిని ఎలా విస్తరించి రాస్తామో తెలుసుకుందామా? ఇది చాలా కష్టమైనదేమీ కాదు. మనం సులువుగా ఈ సంఖ్యలను విస్తరించి రాయగలం. ఇక్కడ చూడండి, ఇది 1, తరువాత 10, 10లో ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము అనగా ఒకట్ల స్థానంలో 0 ఉంది. అలానే తరువాత 100, 100 అనగా 100లో 2 సున్నాలున్నాయి అనగా దీనిలో ఒకట్ల స్థానము, పదుల స్థానము మరియు వందల స్థానము. దీనిలో 2 సున్నాలుంటాయి. తరువాత 1000, 1000లో ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము మరియు వేల స్థానం ఉంటుంది అనగా దీనిలో 3 సున్నాలు ఉంటాయి. తరువాతది 10,000, 10,000లో ఒకట్లు, పదులు, వందలు, వేలు మరియు 10,000 స్థానాలు ఉంటాయి. దీనిలో మనకు 4 సున్నాలుంటాయి. చివరిగా 1,00,000, 1,00,000లో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 మరియు 1,00,000. 1,00,000 అనగా 100,000, 100,000 అవుతే 1,00,000 అవుతుంది. అయితే దీనిలో ఎన్ని సున్నాలున్నాయి? 5 సున్నాలున్నాయి. అయితే ఇప్పుడు మనకు 6 అంకెలు ఉన్నప్పుడు వాటి స్థాన విలువలేంటో తెలిసింది కదా. అయితే ఇప్పుడు మనము పెద్ద సంఖ్యలను విస్తరించి రాద్దాం. ఇక్కడ చూడండి, ఒక కంప్యూటర్ విలువ ఎంత? 11,689. ఇప్పుడు మరి ఈ విలువని విస్తరించి రాద్దామా? ఇక్కడ 1 10,000 మరియు 1 1000, 6 వందలు, 8 పదులు, 9 ఒకట్లున్నాయి అనగా 10,000 ప్లస్ 1000 ప్లస్ 600 ప్లస్ 80 ప్లస్ 9. అయితే ఇప్పుడు కంప్యూటర్ విలువకు సమానంగా విస్తరించి రాయడం ఎలానో చూద్దామా? 10,000 ప్లస్ 1000 ప్లస్ 600 ప్లస్ 80 ప్లస్ 9. అలానే ఇంకో ఉదాహరణ చూడండి. ఇక్కడ టీవీ వెల ఎంత? 29,586. ఇప్పుడు మనము ఈ వెలని విస్తరించి రాద్దాం. అయితే ఎంత ఉంది? 29,586 అనగా 2 10,000, 9,000, 500, 8 పదులు మరియు
6 ఒకట్లు అనగా 20,000 ప్లస్ 9,000 ప్లస్ 500 ప్లస్ 80 ప్లస్ 6. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక పట్టణంలో 3,82,815 మంది జనాభా ఉంది. అయితే మరి ఈ జనాభాని విస్తరించి రాద్దామా? ఇక్కడ చూడండి, 3,00,000, 8,10,000, 2,000, 800, 110, 5 ఒకట్లున్నాయి. అనగా 3,00,000 ప్లస్ 80,000 ప్లస్ 2,000 ప్లస్ 800 ప్లస్ 10 ప్లస్ 5 అనగా మొత్తం జనాభా ఎంతవుతుంది? 3,00,000 ప్లస్ 80,000 ప్లస్ 2,000 ప్లస్ 800 ప్లస్ 10 ప్లస్ 5 అనగా 3,82,815. ఇక్కడ చూడండి, మణిరామ్ ఒక ఇంటిని కొనుక్కున్నాడు. అయితే ఆ ఇంటి వెల ఎంత? 3,05,50. ఇప్పుడు మనం దీన్ని విస్తరించి రాద్దామా మరి? అయితే 3,05,50లో 3,00,000, 0,10,000, 0,000, 500, 5 10లు మరియు 0 ఒకట్లున్నాయి. అనగా 3,00,000 ప్లస్ 500 ప్లస్ 50. ఇక్కడ చూడండి, సున్నాలు ఉన్న స్థానాలను మనము కూడించలేదు, మనం వాటిని వదిలివేయవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మణిరామ్ ఇంటి వెల ఎంత? 3,00,000 ప్లస్ 500 ప్లస్ 50 ఎంతవుతుంది? 3,05,50. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.